చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలో వెళ్తాం. అందరూ తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవ, నీ ఆశ్చర్య కార్యములు ఎంతో అమూల్యమైనవి తండ్రి. గడిచిన వారానందరినీ శ్రేష్టమైన కృపచేత మమ్మల్ని నిలబెట్టి మాకు మరొక నూతన ఆదివారంలో, నూతన నెలలో మొదటి ఆదివారం మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రం. ఈ బలారాధన తండ్రి మేము పాటల ద్వారా, ఆరాధన ద్వారా జయపరుచుకొని ఈ వాక్యంలో వెళ్తుండగా మీరు నాతో ఉండమని, నేను చెప్తున్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోమని, వినుతున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, వారి ఉదయం తగ్గమని, చెడు బుద్ధి ఎటువంటి లేకుండా, సాధించడం ఎటువంటి ఇబ్బంది ఎటువంటి పరిస్థితి లేకుండా ఆది ఉన్నంత వరకు మీరే నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ముందుగా దేవాదేవికి నా వందనాలు. అలాగే సమయం పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, కుడిసి అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ ఎంతగానో గొప్పతో నిలబెట్టి మరొక నూతన ఆదివారం మనకి ఇచ్చినందుకు రెండు చేతులు పైకి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనకి దేనికి చోటు ఇవ్వకుండా వాక్యానికి చోటేద్దాం. దేనికి చూడకుండా వాక్యానికి మాత్రమే చూడేద్దాం. అలాగేనంటారా? ఓకే, రైట్. స్తోత్రం. సరే, దేవుడు నాకు ఇచ్చిన చిన్ని మాటలు నేను మీతో పంచుకుంటాను. ఒక మాట చెప్తాను. ముందుగా మనం కొన్ని మాటలు, 2-3 మాటలు మాట్లాడుకొని మన వాక్యంలోకి వెళ్దాం. మనందరికీ కోపం వస్తుంది కదా, మనందరికీ కోపం వస్తుందండి. దేనికి వస్తుంది కోపం? దేనికి వస్తుంది? మనకి నచ్చింది దొరకకపోయినా కోపం వస్తుంది. రెండవది, ఇంట్లో వాళ్ళు మనం సహకరించకపోయినా కోపం వస్తుంది. పనులు జరగకపోయినా కోపం వస్తుంది. భార్య బిడ్డలు ఇబ్బందిగా ఉన్నా కోపం వస్తుంది. భర్త భార్య కలహంలో ఉన్న, ఇబ్బందులో ఉన్న వాళ్ళ మధ్య గొడవ అనేది, కోపం అనేది రేగుతుంది కదండి. అంతెందుకండి, పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా కోపపడతారా లేదా? పెద్దవాళ్ళు మీరున్నా చెప్పండి, కోపపడతారా లేదా? ఏం రెస్పాండ్ రావట్లేదు. కోపపడతారా? ఇప్పుడు గణేష్ ఉన్నాడు. తను ఏదైనా చిన్న తప్పు చేసినా వెంటనే ఆ డాడీ సర్వగా పైకి లేచిపోతారు. ఏంటి? కోపపడతారు. దేనికని? ఆ పనిలో కొంచెం తప్పు చేశాడు కనుక. ఆ కోపం చూపించకపోతే పని కరెక్ట్గా ముందుకు వెళ్తుందా? లేదు. ఇప్పుడు ఎలిజబెత్ వరుస చాక్లెట్ తిన్నారు, వాళ్ళ డాడీకి తెలిసింది. కోపపడతారా లేదా? వాళ్ళ డాడీ తినొద్దన్నారు కానీ మీరు తిన్నారు. కోపపడతారా లేదా? కోపపడతారు. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను, నేను బయటకు చదవమన్నారు, నేను చదవలేదు. నా తండ్రి నా మీద కోపపడతారా? పడరనుకుంటున్నారా? పడతారండి. నార్మల్గా కాదు. దేని విషయంలో? నేను అలా చేసిన పర్వాలేదు, ఓకే రైట్. ఇంకో విషయం వాట్ ఇట్స్. కానీ ప్రార్థన విషయంలో, బైబిల్ విషయంలో నేను వాటిని ముందుగా నేను ప్రాధాన్యత ఇవ్వలేదు అనుకోండి, చాలా స్పీడ్గా ఉంటుంది ఆ కోపం. ఇప్పుడు రైట్, మనందరికీ కోపం వస్తుంది. నాకు వస్తుంది, నీకు వస్తుంది. చూస్తున్నా మీ అందరికీ కోపం వస్తుంది దేనికో విషయం. కానీ మనం చేసే తప్పుల్లో కానీ, మనం చేసే పొరపాటులో కానీ, మనం ఉండే విధేయతలో కానీ, ఇంకొకటి మన దేవుని పట్ల ఉండే విశ్వాసంలో కానీ
మనం ఎప్పుడైనా దిగజారితే దేవునికి కోపం రాదా? సమాధానం, దేవునికి కోపం రాదా? రాదా? వస్తుంది. దేనికి వస్తుంది? మాట వినకపోతే. మనకి బైబిల్లో అనేక పలుమార్లు మన బైబిల్ చదువుతున్నప్పుడు, అనేక చోట్ల విన్నప్పుడు, అనేక సేవకులు చెప్తున్నప్పుడు మన వాక్యం ఉండదు. ఆ వాక్యం ద్వారా దేవుడు ఇచ్చే హెచ్చరికలు మనకి కనబడతాయి కదండి. అనేక విషయంలో నువ్వు ప్రార్థన చేసే దాంట్లో చేయకపోతే అదొక హెచ్చరిక, బైబిల్ చదవకపోతే అదొక హెచ్చరిక, అనుదిన ప్రార్థనలో నువ్వు పాల్గొనకపోతే అదొక హెచ్చరిక, క్రమదినంలో ప్రార్థన పాల్గొనకపోతే అదొక హెచ్చరిక కదండి. నువ్వు ఇంట్లో నీ బిడ్డలతో బాగున్నావా అని హెచ్చరిక వస్తుంది వాక్యంలో, ఒకవేళ లేకపోతే అది హెచ్చరిక. దేనికని? దేవుని పట్ల మనం ఉండే విధేయత, కానీ ఆయన మనకు ప్రేమనిస్తున్నాడు కదండి. ఇప్పుడు మనకి దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలవాడు కదా, రైట్. కానీ ఆయన అంత దయగా ఉన్నప్పుడు మన మీద కోపం ఇస్తాడు ఆయన? దేవుడు మన పట్ల కోపంగా ఉంటాడా? మన పట్ల కోపంగా ఉంటాడా ఆయన? ఉంటాడా? కొంతమంది అంటారంటే మీ మీద కోపం, నా మీద కోపం ఉంటాడు ఆయన, మీ మీద కోపం ఉంటాడు ఆయన. సరే, కోపం ఉంటాడని మీరు అన్నారు. దేనికి కోపం ఉంటాడు ఆయన? మాట వినకపోతే. దేనికి మాట వినలేదు మీరు? దేనికి మాట వినలేదు మీరు? ప్రార్థన రావకపోతే, రెండోది విశ్వాసంలో జారకపోతే, ఐక్యత కలిగి లేకపోతే, సంఘంతో ఐక్యత లేకపోతే, బిడ్డలతో ఐక్యత లేకపోతే, బంధుమిత్రుల ఐక్యత లేకపోతే, చివరిగా ముందుగా చెప్పే దేవునితో సమాధానం లేకపోతే ఆయనకి కోపం రాదా? ఇప్పుడు దేవుడు కోపగించుకున్న సందర్భం ఏదో ఒకటి చెప్పండి, ఒకటి చెప్పండి. ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు ఎలా కోపగించుకున్నాడు? వేరొక బలిని, వేరొక దేవతను తయారు చేసినప్పుడు మోషే గారు ప్రార్థనలోకి వెళ్ళిపోయి ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళ కింద చేసే పనులు చూసి దేవుడు కోపగించుకున్నాడు కదా. దేనికి కోపగించుకున్నాడు అంటే ఆ సమయంతో, ఆ నిమిషంతో ఐగుప్తు నుంచి తీసుకొస్తున్న ప్రణాళికలు, చెప్పిన మాటలు అక్కడితో కట్ అయిపోయినాయి. దేవుడికి వాళ్ళకి కట్ అయిపోయినాయి మాటలు. నేను మిమ్మల్ని ఏమన్నాడు? కనాను దేశానికి తీసుకెళ్తానని అన్నాడు ఆయన దేవుడు. కానీ వీళ్ళు ఏం చేశారు? కనాను దేశం వెళ్ళకముందే తప్పు చేశారు. ఆ తప్పుతో ఏమన్నాడు చూద్దాం. బైబిల్ గ్రంథం తెలిసినట్లయితే నిర్గమకాండము అందరూ తెలుద్దాం. ఏ మాటలు మనం అశ్రద్ధగా వినొద్దు. అందరూ బైబిల్ తెలుద్దాం. తెరవలేని వాళ్ళు ఇబ్బంది లేదు, తెలిసిన వాళ్ళైతే చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం. ఈరోజు బలారాధన కనుక మనం త్వరగా ముగించుకుని కొద్ది నిమిషంలో మనం బలారాధనకు వెళ్ళిపోతాం. 32వ అధ్యాయం నిర్గమకాండము, దాంట్లో 11వ వచనం చదవండి. మోషే తన దేవుడని యెహోవాను ప్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా. ఏంటండి కోపము మండనేలా? ఇప్పుడు వాళ్ళ తప్పు చేశారు. ఐగుప్తు దేశ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. ఏమి ఆ తప్పు? ఒక దూడను బంగారంతో తయారు చేసి అక్కడ యెహోవా దేవుడిని పక్కన పెట్టి వేరొక దేవతను అనుసరించి మార్గంలోకి వెళ్తుండగా ఆ సమయంలో దేవుడు చూశాడు. ఆ సమయంలో ఆయన అంటున్నాడు, మనకి ఎంతో వచ్చిన చదువును, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, త్వరగా తొలగిపోయి ఏ
పరిస్థితులు, ఆయన చెప్పే ప్రణాళికలు, అబ్రహాముతో చేసిన వాగ్దానములు, ఇస్సాకుతో చేసిన ఆ వాగ్దానములు, వాళ్ళందరితో చేసినవన్నీ వీళ్ళు ఏం చేశారు? అక్కడతో చేశారు. అప్పుడు ఏమైంది? త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకున్నారంటండి. ఎలాగా? అక్కడున్న సమానంతో, అక్కడున్న బంగారంతో దూడను తయారు చేశారు. దూడను తయారు చేసి తర్వాత దాన్ని సాగిలపడి బలి అర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుకొనుచున్నది. దేవునికి స్తోత్రం. అన్ని వయసు చాలా రోజులైంది, చాలా స్పష్టంగా బలి మంచిగా చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నీరసం ఉండొద్దండి, ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా, ఒక పక్క వేడిగా తగ్గుతుంది. మనకి ఎవరు చోటు వెళ్ళిపోద్దు. మన మనసుకి చోటు ఇచ్చేమో ఆలోచనలకి పక్కన మనం మన వాక్యంలో ముందుకు వెళ్ళిపోదు. నేను చెప్పేది దేవుని కోపము. ఏ కోపం అండి? దేవుని కోపము. ఆయన కోపం ఎలా ఉంటుంది? మనం మాట్లాడుతున్నాం. ఎలా ఉంటుంది? కోపం వచ్చిందంట ఆయనకి, త్వరగా తొలగిపోయారంట. ఒక దూడను తయారు చేశారంటండి. ఒక్క 40 రోజులు కనబడకపోతే మోషే గారు 40 రోజులు కనబడకపోతే తొలగిపోతారా? అంతెందుకండి, గట్టిగా మీ విశ్వాసానికి ఇంకో విశ్వాసం వచ్చి ఈ విశ్వాసాన్ని నొక్కిందనుకోండి, మీరు విశ్వాసంలో పడిపోతారా? మోషే గారు 40 రోజులు ఉన్నందుకే వీళ్ళ విశ్వాసం జారిపోయింది. ఇప్పుడు మన విశ్వాసం, ఇప్పుడు ఆ విశ్వాసానికి ఈ విశ్వాసానికి కంపేర్ చేద్దాం. మన విశ్వాసం ఇంకో విశ్వాసం వచ్చి మనతో ఉన్నప్పుడు, మనతో కలుస్తున్నప్పుడు చక్కగా మాట్లాడుతూ, చక్కగా ఉంటూ, విశ్వాసాన్ని నొక్కుతున్న మాటలతో మనం పడిపోతామా? చెప్పాలి. పడం కదండి, కానీ వాళ్ళు పడిపోయారు. మనం పడిపోతామా? మనకి తెలుస్తుంది పడిపోతామా లేదు, మంచిదో చెడు, చెప్పేది చెడ్డ మంచా. దుష్టులు ఉండే చోట ఉండొద్దు అన్నాడు, కానీ మనం మంచిగానే ఉంటాం, మనం మంచిగానే బ్రతుకుతాం. విశ్వాసంలో జారకుండా ముందుకు వెళుతూ, దేవుని వాక్యాన్ని పాటిస్తూ, ఆయన ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకుంటూ, లైన్గా మనం క్రమ తప్పకుండా మనం ముందుకు వెళ్తే, ఇంకో విశ్వాసం వచ్చి మనం అడ్డుకుంటే మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు 40 రోజులు మోషే గారు కనబడలేదు. 40 రోజులు కనబడకపోతే వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, అహరోను గారిని పీకి చంపేసేంత పరిస్థితి అయిపోయింది. తన సోదరుడు అర్జెంటుగా, ఆయనకు ఒక కళ ఉందండి, కొమ్మని ప్రతిమ చేసే కళ ఉందండి. అప్పుడు చేసేమని బ్రతిమాలుకున్నాం అనేటప్పటికి ఇంక వీళ్ళు ఆగట్ల ప్రజలు, ఒకరండి ఇద్దరా, లక్షల మంది సైన్యాన్ని ఒక మనిషి ఆపగలడా? అహరోను ఒకరు ఆపగలరా? లేదు, ఆపలేకపోతున్నాడు. మోషే ఎక్కిన వాడి కిందకి దిగిరాలా అనేసి. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ఏమైపోయింది? దెబ్బతింది. ఎలాగా? అపవాదికి చోటించారు. వాళ్ళ విశ్వాసాన్ని దృఢపరచకుండా పిరికి విత్తనానికి చోటించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మోషే గారు మాట్లాడుతున్నాడు. 11వ వచనం మళ్ళీ చదువున్నానా? మోషే తన దేవుడైన యెహోవాను ప్రతిమాలుకొని, యెహోవా నీ మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించి నీ ప్రజల మీద కోపం ఎందుకు అని అంటున్నాడు మోషే గారు దేవుడితో. కోపం రాదండి, చిన్న మాట, వాళ్ళు చేసిన చిన్న తప్ప మన దృష్టిలో చిన్నదై ఉండొచ్చు, మనం చదివే దాంట్లో చిన్నగా కనపడచ్చు. దూడను చేశారు, తయారు చేశారు, దేవుడికి ప్రక్కకు తొలిపోయి వేరొక దేవతను అనుసరిస్తున్నారు. కానీ దేవుడి దృష్టిలో ఎంత పాపం అది. అందుకు దేవునికి కోపం వచ్చిందంటే, ఎంత కోపము?
మిమ్మల్ని నశింపజేస్తాను. ఏమన్నాడు ఆయన? 10వ వచనం చదవండి ఒకసారి. కావున నీవు ఊరకుండును, నా కోపం వారి మీద మండును. నా కోపం వారి మీద మండును. ఎవరి మీద మండును? ఇశ్రాయేలు ప్రజల మీద. ఎవరి మీద మండును? ఇశ్రాయేలు ప్రజల మీద. దేనికి మండును? తప్పు చేశారు. దేనికి చేశారు? తప్పు చేశారు. పాపమును అనుసరించడానికి వాళ్ళ చేతితో వాళ్ళే తయారు చేసుకొని తమ హృదయంలో కూర్చోబెట్టుకున్నాడు పాపముని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు దేవుడికి కోపం వచ్చింది. అందుకు కోపం వచ్చింది. ఇప్పుడు మన విశ్వాసాన్ని ఇంకొకరు ఏదో చెప్తే, ఇంకొకరు ఏదో అంటే మనం పడిపోతే దేవుడు మన మీద కోపగించరా? దేవుడు మన మీద కోపగించరా? కోపం ఒక రీతిగా కనబడుతుందా? అనేక పలుమార్లు రీతిగా కనబడుతుంది. నువ్వు ఇచ్చే అర్పణలు కానీ, నువ్వు ఇచ్చే చెప్పే మాటలు కానీ అవి సమర్పించకపోతే, చేయకపోతే, దేవుడు చెప్పే పనులు నువ్వు చేయకపోతే కోపం రాదా? దేవునికి ఖచ్చితంగా వస్తారు. అలాగే మనకి బాగా తెలిసిన వచనం ఇంకొకటి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము, ఆది కాండము, జెనసిస్ ఆది కాండము 19వ అధ్యాయం 24వ వచనం చదువు. అప్పుడు యెహోవా సొదొమ మీదను సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. ఎవరు కురిపించారు? ఎవరు కురిపించారండి? దేవుడా. రాసింది ఎవరు? మోషే గారు. మరి దేవుడు ఎందుకు కురిపిస్తాడు? దేవుడు ఎందుకు కురిపిస్తాడండి? ఏముంది మనకి? మరొకసారి చదవన్నాను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. ఏమైందండి? ఆకాశం నుండి కురిపించారంటే ఆ పట్టణానికి. అంటే ఎంత పాపం చేశారు? పట్టణము సొదొమ గొమొర పట్టణం ఎంత పాపం చేసింది? ఎంత పాపం చేసింది? లెక్క చెప్పగలమా? ఎంత పాపం చేసింది? చిన్నలతో మొదలుకొని పెద్దల వరకు పాపముతో మునిగిపోయారు. పాపముతో ఆయన కోపం ఎలా దిగింది? అగ్నిగంధకములు. ఎలా దిగింది? అగ్నిగంధకములు. ఇప్పుడు దేవుడు మన పట్ల కోపం చూపితే ఇక్కడ అగ్నిగంధకములు వేస్తే మన పరిస్థితి ఏమిటి? ఆలోచించాలి. అక్కడ ఒకటే కాదండి, మన పరిస్థితి కూడా ఆలోచించాలి. బైబిల్లో ఉన్నది ఎప్పుడు బైబిలే కాదు. ఒకరికి చదివితే అర్థమైపోయేది కాదు కదా. బైబిల్ ఎప్పుడు చదివినప్పుడు మనకి అర్థమైనప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మన పరిస్థితిలో, మన గ్రామంలో కానీ మన ఊర్లో అగ్నిగంధకములు కురిపిస్తే మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు సొదొమ గొమొర అగ్నిగంధంతో దేవుడు ఆకాశం నుండి ఒక్కసారి రప్పించినప్పుడు వాళ్ళ ఏడుపులు ఎటువంటి, వాళ్ళ పరిస్థితి ఎటువంటిది? ఎటు పరిగెట్టగలరు వాళ్ళు? అందరూ ఎటు పరిగెట్టగలరు? ఎక్కడికి వెళ్ళి తాకుంటారు? ఆలోచిద్దాం. ఎక్కడికి వెళ్ళి తాకోవాలి? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ పడితే మనం దాకోవడానికి చోటు ఉందా? ఈ బిల్డింగ్ ఆగుతాయా? ఈ ఫ్లాట్స్ ఆగుతాయా? ఈ స్థలాలు ఆగుతాయా? మనం కట్టుకునే సిమెంట్ తో ఆ అగ్నిగంధంతో అది ఆపుతుందా? మనకి ఆపుతుందండి. అంటే ఇప్పుడు ఏ పరిస్థితి మనకు కనబడుతుంది? దేవుని కోపంతో అగ్నిగంధములు కురిపిస్తుంది కనబడుతుంది. అంటే ఎంత తప్పు చేశారు, ఎంత పాపం చేశారు, ఎంత లోబడిపోయారు లోకానికి, పాపానికి. ఎంతలాగా లోబడిపోయారు. చేయాల్సిన పని ఏంటండి? అంత పాపం చేయాల్సింది. దేవునికి చోటు ఇవ్వకుండా
అపవాదికి చోటించి మన హృదయాన్ని మనమే అపవాదికి చోటిస్తే పాపం చేయమా చేస్తాం, తెలియకుండా చేస్తాం, తెలిసి చేస్తాం. ఇంకా ఆ సమయంలో మనం ఆగలేము. పాపం చేయడానికి ముందుకు వెళ్ళామంటే, ఒక దొంగ మాటలు చెప్పడానికి మనం ముందుకు వెళ్ళామంటే మనం ఆగగలమా? ఇప్పుడు ఆగగలనా? నేను నా స్నేహితుడి మీద నేను అబద్ధం చెప్పడానికి ఆలోచించానంటే ఖచ్చితంగా చెప్తాను. అది చెప్తానా లేదా? చెప్తాం కదా. మరి పాపంని మనం అంటు పట్టుకొని ఒక మ్యాగ్నెట్ లాగా అయస్కాంతం లాగా మనం పట్టుకుని దాకా కూర్చుంటే దేవుడు మన మీద కోపగించడా? దేవుడు మన మీద కోపగించడా? ఆలోచించాలి. దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తున్నాడు అనే కాదు, దుష్టులతో కూర్చుంటే అదే కాదు, యెహోవా నా కాపరి అని కాదు, ఆత్మవిషయం దీవైన వారు ధన్యులు కాదు, ఎప్పుడు ధన్యులే కాదు. ఈ కూడా ఆలోచిస్తాం కదా మనం. తామన్నయ్య కొన్ని విషయాలు వింటాడండి, చక్కని మర్మాలు వింటాడు. ఆ సమయంలో ఒక్కోసారి అన్ని ఉన్నప్పుడు ఆ వాక్యాలు వింటూ ఉంటాను. సమయంను వృధా చేయక దేవుని వాక్యాన్ని సమయం ఇవ్వాలి. ఇప్పుడు అన్నింటినీ గొప్పపరచడం కాదు, అంటే అన్ని ఇప్పుడు వ్యాపారానికి వెళ్తాడు, వెళ్ళినప్పుడు కూడా చెవులో బడ్స్ పెట్టేసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని వాక్యం వింటాడు. చాలా చక్కగా అనిపిస్తుంది నాన్న చూస్తే. ఒక విషయం కాదు, అనేక మర్మాలు తెలుసుకుంటాడు అన్నయ్య, అనేక చోట్ల అనేక విషయాలు. ఇప్పుడు మన దేవునికి వాక్యానికి చోటిస్తే దేవునికి కోపం ఎందుకు వస్తుంది? దేవునికి కోపం వస్తుందా? రాదు. యోధా పత్రిక తెలుగుతుంది. మనకి సొదొమ కుమారు గురించి మనకి మళ్ళీ కనబడుతుంది. 1వ అధ్యాయం 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ కుమారులను వాటి చుట్టుపట్ల పట్టణములలో వీరి వలనే వ్యభిచారం చేయుచు పరిశరీర సారులైనందున నిత్యాగ్ని గంధన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడింది. మనకి ఏం కనబడిందంటే, ఎవరి వల్ల పక్క ఊరికి వ్యభిచారం వచ్చింది, ఎవరి వల్ల పక్క ఊరికి దొంగతనం చేయడం వచ్చింది, ఎవరి వల్ల పాపం చేయడం వచ్చింది, ఎవరి వల్ల? సొదొమ గొమొర్ర వల్ల. అంటే వాళ్ళ పాపం ఎలా ఉంటుంది? పాపం రాదా? వాళ్ళ పాపం ఎలా ఉంది? ఎంత భయంకరంగా ఉంది. 2 పేతురు రాసిన పత్రిక 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ కుమారులను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై నాశనం విధించాడంటండి. ఏం విధించాడు? నాశనం. ఎంత భయంకరంగా మునిగిపోయింది పాపంలో, ఎంత భయంకరంగా మునిగిపోయింది పాపంలో. మనం ఇంకా వచ్చిన చూద్దాం. 103వ కీర్తన 8వ వచనంలో మనకి తెలిసిన వచనం. 103వ కీర్తన 8వ వచనం ఏముంది? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఏంటి కీర్తనాకారుడు ఎంత చక్కగా దావీదు గారు మనకు రాసి, యెహోవా ఎవరంట? దయాదాక్షిణ్య పూర్ణుడు. ఏంటి అంత అయ్యిందా? మరి సొదొమ కుమారుని ఎందుకు అంతం చేసినట్లు? ఇశ్రాయేలు ప్రజల మీద ఎందుకు అప్పగించుకున్నట్లు? ఆయన ప్రేమ వేలగట్టలేనిది కదా. ఎంత పాపము చేసినా, ఎంత తప్పులు చేసినా దేవుని పట్ల మనం ఎప్పుడైతే దేవుని విధేయులై ఉంటామో, మన అతిక్రమములు, మన పాపములు ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవడానికి మన హెబ్రీయుల రాసిన పత్రికలో ఉంటుంది. ఇక ఎన్నటికీ మనం మాట్లాడే మాటల్లో కానీ,
మనం మాట్లాడే పద్ధతిలో కానీ ఒకరికి చెప్పే మాటలో కానీ మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామా కదా. ఇప్పుడు నా స్నేహితుడికి నేను మంచి చెప్తే మంచి నమ్ముతాడు, చెడు చెప్తే చెడు నమ్ముతాడు. ఇప్పుడు మనం మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామా? మంచి చెప్తున్నామా చెడు చెప్తున్నామా? ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాం. మనం ఇక్కడ కొన్ని మంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, అంకులు ఉన్నారు. ఇప్పుడు మనం ఒకరితో మాట్లాడతాం, ఒకరితో అంటాం చదివితే సొల్లు కబుర్లు చెప్పుకుంటానని అంటామా? ఈ ఆడవాళ్ళు అందరూ సొల్లు కబుర్లు చెప్పుకుంటారు, ఈ మగవాళ్ళు అందరూ మొదలెట్టారంటే ఆడలేదు. ఈ కౌరులో ఏ కౌరు చెప్తున్నాం మనం? కౌరులో ఏ కౌరు చెప్తున్నాం? అబ్బా మంచి కవర్ అంట, మంచి కవర్ చెప్తున్నాను. నేనే చెప్పండి మంచి కవర్ కూర్చుంటే మౌతో నేను చెప్పను, నిజం చెప్తున్నా. మంచి కవర్ నేను చెప్పనండి అలా చెప్తామా? మంచి కవర్ చెప్తామన్నా లే. మంచిది ఎలా ఉంది, చెడు ఎలా ఉంది మనం ఆలోచించాలి కదా. మంచి చెప్తే మంచి నమ్ముతాం, చెడు చెప్తే చెడు నమ్ముతాం. కానీ మంచి వాళ్ళతో కూర్చోరా 6 నెలలు సాహసం చేస్తే 6 ఇయర్ అయిపోయినప్పుడు నువ్వు వాళ్ళతో ఎందుకు సాహసం చేయాలి? వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలియదా మనకి? 6 నెలలు సాహసం చేస్తే 6 ఇయర్ అయిపోతున్నా అన్న వాళ్ళు వాళ్ళతో మనకు సాహసం అవసరమా? వాళ్ళతో సాహసం అవసరమా? అవసరం లేదుగా. ఇప్పుడు ఒక పని మీద శ్రద్ధ పెట్టామంటే ఆ పనికి కొన్ని సంవత్సరం మనకు అలవాటు ఏంటంటే ఆ పని మీద శ్రద్ధ కదా. దానికి వేరే చోట పని వెళ్ళాలి కదా, శ్రద్ధగా చేసుకుంటాం. ఎవరైనా వచ్చి మళ్ళీ దాన్ని మూల పెట్టడంతో మనం ఒప్పుకుంటామా? మధ్యలో వేలు పెట్టి ఆ పని మధ్యలో పెడితే ఒప్పుకుంటామా? మరి మనం చెప్పే మాటల్లో ఏముంది? ఒకరిని గాయపరిచే మాటలు ఉంటే దేవుని దృష్టిలో మనందరం భ్రష్టులు అయిపోతాం. ఒక ఆత్మని తీసుకొచ్చి మనము ఒక ఆత్మని వెలగొట్టామంటే భ్రష్టులు అయిపోతాం, దేవుని దృష్టిలో దొంగలు అయిపోతాం. విశ్వాసం ఉంటే పెట్టిన మనము రోజులుగా చేసామంటే దొంగలు ఖచ్చితంగా కాదు. ఎవరి దృష్టిలో? మన దృష్టిలో ఎవరు దొంగలు కాదండి. మన దృష్టిలో ఎవరు దొంగలు కాదు. మన దృష్టిలో ఎవరు దొంగలు అంటే చెప్పు. నువ్వు దొంగడురా అని అన్నవ్వండి ఒప్పుకుంటాడా? నువ్వు దొంగడురా అంటే ఒప్పుకుంటాడా? లేదు కాదు. మంచివాడైనా మంచి అంటాం, అడిచినట్టుడైనా. ఇప్పుడు నన్ను 3 మంది మా స్నేహితుడి ఇంటికి వెళ్ళానంటే అమ్మాయి ఎలా చదువుతాడు అని అంటారు. మా అబ్బాయి ఎలా చదువు, నేనేం చెప్పాలి? అక్కడికి వెళ్ళి నేనేం చెప్పమంటారు? ఈడండి ఎందుకు పంపిస్తున్నారని అన్నా నేను. ఎందుకు పంపిస్తున్నారన్నా లేదుగా, ఆడు చదవకపోయినా చదివాడని తెలుసు. అక్కడ వాళ్ళని గాయపరిచే మాటలు మాట్లాడకూడదు. మరి ఒక ఆత్మని కానీ ఒక విశ్వాసం ఉండే బిడ్డని కానీ మనం గాయపరచమంటే దేవునికి కోపం రాదా? దేవునికి కోపం రాదా? ఆలోచించాలి. దేవుడేమో మన 103 ఏం చెప్తున్నాడు? దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఎంత కృప చెప్పలేని కృప, లెక్కెట్టలేని కృప ఇస్తానంటున్నాడు. తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే మనం దేవుని దృష్టిలో కోపంగా ఉన్నామా మంచిగా ఉన్నామా? ఆలోచించాలి. పౌలు గారు ఎంత తప్పు చేశారు? దమస్కు వెళ్తున్నారంటండి రథాల మీద క్రైస్తవులను చంపడానికి. దేవుడికి కోపం రాలేదా? వచ్చింది. కానీ ఏం చేశారు? కోపంతో ఏం చేశారండి? ఏం చేశారు? అయ్యో పౌలు గారు ఏమయ్యారండి? దమస్కు వెళ్ళే మార్గంలో మార్చబడ్డాడు. ఎవరు నువ్వు హింసిస్తున్న దేవుడు? మరి ఎంత దయగా ఉన్నాడు, ఎంత దయగా ఉన్నాడు ఆయన. దేవుడు మనకి ఎంత విధేయతగా మన పట్ల ఉంటే మనం ఆ దేవుని పట్ల ఎంత విధేయతగా కనబడాలి ఆయనకి. వెంటనే నువ్వు వెళ్ళు అన్న.
వెంటనే పౌలు గారు తన మనసును మార్చుకొని వెంటనే దేవుళ్ళు లోబడిపోయి, అంటే దేవునికి కోపం రాలేదా? వచ్చింది. అయినా సరే దయాదాక్షిణ్య పూర్ణుడు. ఎంత మంచివాడండి, ఎంత మంచివాడు ఆయన, ఎంత మంచివాడు. మన కోసం ఆయన రక్తాన్ని చిందించి తన అమూల్యమైన రక్తంతో యెరూషలేము వీధులను తడిపి, తన రక్తంతో తడిపి, ఆయన రక్తమును మనం వెలకట్టగలమా? ఆయన రక్తమును మనం వెలకట్టగలమా? దాన్ని లెక్క వేయగలమా ఎంత అని? ఇంత ఏంటి? ఆయన రక్తాన్ని మనం ఎంత చెక్కలేనంత అమూల్యమైన రక్తంతో మనం కడిగాడు ఆయన. అంతే కాబట్టి పాత నిబంధనలో అంత కోపంగా, అంత శిక్షలో, అన్ని బలులు తీసుకున్నా సరే, కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు దేవుడు ఎంత ప్రేమ పూర్తిగా అయిపోయాడు. ఆయన దిగి వచ్చేసాడు మన కోసం కదా. మనం ఆలోచించాలి ఇవన్నీ. ఇప్పుడు మనం మరొక విషయం చూద్దాం. నాహూము గ్రంథం 2వ గ్రంథం తర్వాత ఉంటుంది మనకి నాహూము గ్రంథం. 2వ వచనం చదువు. 1వ అధ్యాయం 2వ వచనం. అందరూ తెలిసినట్లయితే నాహూము గారు రాసిన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా రోషము గలవాడై ప్రతికారం చేయువాడు, యెహోవా ప్రతికారం చేయును. ఎవరు చేయనట్టంటే ప్రతికారం చేయను. ఎవరు? యెహోవా. దేనికి? ఆయన ఎలా ఉన్నాడు? మనకి రోషంగా కనబడుతున్నాడు. రోషం పెద్ద చూపించగలడు. రోషం అని అంటామా లేదా? ఆ రోషం ఎంతసేపు అండి? మహా అయితే కొంతసేపు, కొన్ని రోజులు మాత్రమే. తర్వాత మళ్ళీ పిల్లిలా వెనకాలే ఉంటాం, అన్నీ చేసేస్తాం, అన్ని మాటలు పెడతాం, మళ్ళీ వాళ్ళతో ఉంటాం, చీకొడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎంత రోషంగా ఉన్నాడు చదువు. యెహోవా రోషము గలవాడే ప్రతికారం చేయువాడు, యెహోవా ప్రతికారం చేయును. ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతికారం చేయును. తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచుకొనును. ఇప్పుడు విరోధులుగా మనం కనపడుతున్నామా దేవునికి? ఏమండి, విరోధులుగా కనపడుతున్నామా? విరోధులుగా ఆయన కోపంగా కనపడుతున్నామా? ఎంత రోషం అంటండి దేవునికి, ఎంత రోషం అంటండి దేవునికి, ఎంత కోపం అంటండి. ఆయన మీద ఎవరైతే కోపపడి ఉంటే, తప్పుగా ప్రవర్తిస్తే ఏమంటున్నాడు? ప్రతికారం చేస్తాడంట. మహాగోత్రం గలవాడు. ఎంత కోపం ఆయనకి! తనకు విరోధులైన వారి మీద కోపం ఉంచును. ఇప్పుడు మనం విరోధులుగా అయ్యామంటే అంటే మన పరిస్థితి ఎలా ఉంది? మన మాటలు ఎలా ఉన్నాయి? మన ఆలోచన ఎలా ఉంది? మన మనసు ఎలా ఉంది? ఆలోచిద్దాం కదా. ఎంత దిగజారిపోయింది మన బ్రతుకు, ఎంత కదా, ఎంత దిగజారిపోయింది మన బ్రతుకు. దేవుని పట్ల మనం ఉండే విశ్వాసంకి లోపడకుండా విశ్వాసం జరగకపోతే తన విరోధులైన వారి మీద కోపం వస్తాడంటే ఏంటండి అంత కోపం? మనం ఏం చదివాం? 1:3 దయాదాక్షిణ్య పూర్ణుడు. మరి అంత పూర్ణుడు, అంత దయగలవాడు, అంత కృపణిస్తున్నా అన్నవాడు, అంత ప్రేమను పెడుతున్న ఆయన ఇంత కోపం ఆయనకి? ఏమండి, ఇంత కోపమా?
మనం మరొక క్వశ్చన్ చూద్దాం. ముందుకు వెళ్ళిపోదాం త్వర. యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం చాప్టర్ 3 3వ అధ్యాయం 36వ చివరి వచనం చదువుదాం. కుమారుని విశ్వాసం ఉంచువాడే కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. ఎవరి ఉగ్రత? దేవుని ఉగ్రత. ఎందుకని? కుమారుని మీద విశ్వాసం ఉంచునంట. ఆయన పట్ల మనం ఉండకున్నప్పుడు ఆయన కోపం మన మీదకి, ఆయన ఉగ్రత ఎలా నిండాదో కనబడదు. ఉగ్రత ఎలా దిగుతుందో కనబడదు. ఇప్పుడు సొదొమ గొమొర్రా మీదకి ఉగ్రత ఎలా దిగింది? ఎలా దిగింది? ఆగ్నేయగంధకములతో. మరి ఈ ఉగ్రత ఎలా ఉంటుంది మనకి? చెప్పలేము. ఎటు నుంచి ఎటు కొడతాదో దెబ్బ మనకు తెలియదు. దేవుడు ఎటు నుంచి ఎటు మన మీద ఎటు ప్రణాళిక ఉంటే అటు తిరిగిపోతుంది తప్ప మనం ఏమీ చేయలేదు కదా. దేవుని ఉగ్రత ఎలా ఉంది? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. విధేయుడు కానివాడు జీవం చూడు, ఆయన చూడు, ఆయన మాటలు వినడు, ఆయన మాటలకి లెక్కే ఉండదు కదా. ఇప్పుడు దేవుని పట్ల మన విశ్వాసం లేనప్పుడు ఆయన మనం తొలగిపోతున్నాము అనే మన మనసు తెలిసిన దేవునికి మాటలకు మనం లెక్క చేస్తామా? సరే, మనమే చోటించేస్తాం తిరిగి. అప్పుడు ఆయన మాటలకు లెక్క చేస్తామా? ప్రార్థన చేసుకోరా బాబు అని అంటే సరేనండి అని ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన గుర్తుకు వస్తుందా? అంటే లెక్క లేదు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం చూస్తాడు. కానీ ఆయన కుమారుని యందు, మన యేసు ప్రభు వారి యందు నమ్మకం లేనప్పుడు ఆయన మనం చూస్తామా? ఆయన పట్టించుకుంటామా? పేతురు ఏమన్నాడు? భయపడి 3 సార్లు వేగంగా చెప్పేస్తానని ముందుగా చెప్పేశాడు. అలాగే జరిగింది కదా. ఇప్పుడు దేవుని కోపము ఉగ్రత దిగి వచ్చేస్తుందండి. ఎలా కనబడుతుందండి ఉగ్రత? రోమీయులకు రాసిన పత్రిక 5:9 5వ అధ్యాయం 9. కాబట్టి ఆయన రక్తము వలన నీవు నీతిమంతులుగా తీర్చబడి భరించు నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. యోహాను గారు ఏం చెప్తున్నారు? ఉగ్రత మీ మీద దిగి వస్తుంది. మనకి ఇక్కడే కనబడుతుంది. పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్న మాట ఏమిటి? మళ్ళీ చదువుతాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి ఎంత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు. ఇప్పుడు సొదొమ గొమొర్రా దేవుని పట్ల విధేయతగా ఉండి ఆయన రక్తంతో కడిగిపడి ఉంటే అగ్నిగంధం నుంచి తప్పించుకునేవారు కదా. ఆయన ఉగ్రత నుండి రక్షించబడేవారు కదా. దాన్ని ఏం చేశాడు? పాపానికి చోటు ఇచ్చేశాడు. వెంటనే దేవుని కోపము దిగొచ్చేసింది. రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి అంత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షించబడతాం. మరి అంత నిశ్చయముగా ఎంతలాగా? దేవుని పట్ల రక్షించబడితే దేవుడు మనకి హాని కలిగిస్తాడా? ఏమండి, హాని కలిగిస్తాడా? దానికి ఉదాహరణ హాని కలిగిన కూడా ఆయన చెప్పరా? దానియేలు గారు ఏమయ్యారు? సింహం బోన్లో ఏమండి తప్పించుకున్నారు కదా. షడ్రకు మేషకు అభ్యర్థులు వాళ్ళ ముగ్గురు ఏమయ్యారు? అగ్నిగుండంలో తప్పించుకున్నారు.
ఎలాగా ఎలా తప్పించుకున్నారు? దేవుని దగ్గర నుంచి ఉగ్రత తప్పించుకున్నారు. ఎందుకని? రక్షించబడ్డారు కాబట్టి. వాళ్ళు రక్షించబడ్డారు అంటే దేవుని పట్ల అంతలా ఉంటే రక్షించబడతామా? దేవుని కోపం నుండి మనం తప్పించుకోవాలంటే మనం ఏమైపోవాలి? ఆయన పాదాల మీద అడుకోవాలి. మనం ఏమండి? ఆయన పాదాల మీద అడుకోవాలి. ఇప్పుడు మన పెంపుడు జంతువు మనకి ఎంతో ఇష్టం. అది మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంది, మనం దాన్ని ప్రేమిస్తాం. మనం ఏమైనా చెప్తే చేస్తుంది. మనం గట్టిగా కసిరామనుకోండి, సైలెంట్ అయిపోతుంది. అంటే ఎంతలాగా మనకి తగ్గింది, ఎంతలాగా మనతో ఉంది. దాన్ని మనము దేవుని పాదాల మీద అలా ఆడిపోతే, ఎవరికైనా పెంపుడు జంతువు అన్నానని సిగ్గుగా ఉందా, మొహమాటంగా ఉందా, ఇబ్బంది పడితే నేను క్షమించాను. అంటే నేనేం చెప్పానంటే, అలాగా మన కాళ్ళ దగ్గర అలా పడి మన పట్ల విశ్వాసం ఉంచుతాయి. మనం దేవుని పట్ల ఆయన పాదాల మీద పడుకోవాలండి. ఆయన సన్నిధిలో పడుకోవాలి. ఆయన దగ్గర మోకరిస్తే ఏ భయం అండి మనకి? ఏ భయం? దావీదు గారిని చంపేస్తారని తెలిసి కూడా ఆయన పారిపోయి తప్పించుకున్నాడు. దేవుడు కాపాడాడు. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే చివరిగా దేవుని కోపం నుండి మనం తప్పించుకుంటామా? దేవుని కోపం లేదు. మనం ఏ చోటకి వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉన్నా, మనం తప్పు చేసినా దేవుడు చూస్తాడు. మనం మాట్లాడే మాట దేవుడు చూస్తాడు. మన కూతురు మాట్లాడుతున్నాం, దేవుడు చూస్తాడు. చెడు మాట మాట్లాడుతున్నాం, దేవుడు చూస్తాడు. మనం ఉండే పద్ధతిని బట్టి దేవుడు మనతో నడుచుకుంటాడు. మనం ఉండే పద్ధతి బట్టి దేవుడు మనతో నడుచుకుంటాడు. మన పద్ధతి వాలినప్పుడు మనతో ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు మన పద్ధతి నా పద్ధతి వాలేదు అనుకోండి, మీరు నాతో ఉంటారా? ఆ పాస్ గారు అబ్బాయి అంతే. క్వశ్చన్ మార్క్. ఆ పాస్ గారు అబ్బాయి వేస్తారు అక్కడ. అంటే ఎంత లోతుగా ఆలోచించాలి విషయం. ఆ పాస్ గారు అబ్బాయి అంతే అయిపోయింది. అక్కడ క్వశ్చన్ మార్క్. అంటే ఇతను చెప్పడం క్వశ్చన్ మార్క్ వేసాడు, ఇంకొకటి ఆలోచించడం ఆన్సర్తో సహా అన్నీ చెప్పేస్తాడు. అటువంటి పరిస్థితి మనకు వద్దండి. ఒక ఆత్మను తీసుకొచ్చే స్వభావం మనకు ఉన్నప్పుడు తీసుకురావాలి. కానీ దాన్ని ఉన్నదాన్ని పోగొట్టి, ఉన్నదాన్ని మాటలతో గురించి సంగతిలో కానీ, పరిస్థితిలో కానీ, మనం చేసే పద్ధతిలో కానీ దేవుని సన్నిధి రాకపోవద్దు. కానీ ఏదైనా సరే దేవుని పట్ల మనం ఉండే పద్ధతిని బట్టే దేవుడు మనతో నడుచుకుంటాడు. 128 కీర్తన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచినప్పుడే ఏమవుతాం? మనం ధన్యులు అవుతాం. గట్టిగా చెప్పాలి, ఏమవుతాం? ధన్యులు. ఇది నీరసంగా చెప్తే ఇంకెందుకంటే తెలిసిన వాక్యం కూడా ధన్యులు అవుతాం. ఎంత ధన్యులు అబ్బా! కంటికి కనబడు, హృదయానికి కోసం కావు, కానీ దేవుడు ప్రేమించే వాటిని సమయానికి, ప్రతి దానికి ఆయన మనకి ఇస్తూనే ఉంటాడు, మన పట్ల చేస్తూనే ఉంటాడు. అటువంటి ప్రేమను మనం పోగొట్టుకుంటే సొదొమ గొమొర్రా పట్టిన స్థితి మనకు పడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు పట్టిన స్థితి. కొద్ది రోజుల్లో వెళ్ళే ఇశ్రాయేలు ప్రజలు కానాని దేశానికి 40 సంవత్సరాలు మార్చుకున్నారు. కొద్ది రోజులు చాలా దూరం ప్రయాణం చేసుకొచ్చేసారు. ఇంకొంచెం వెళ్తే కానాని దేశం అంతంత దూరంలో కనబడుతుంది. అనే సమయాన్ని పోగొట్టుకున్నారు. కొద్ది రోజులంటే సమయాన్ని 40 సంవత్సరాలు. ఇంకా ఆ తరం చూడలే. ఉన్న తరం అంతా వెళ్ళిపోయింది. కొత్త తరం వెళ్ళారు, నశించిపోయింది. మోషే గారి మీద కోపపడ్డాడు. నువ్వు కానాని దేశంకి వెళ్ళావు. ఇప్పుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కానాని దేశం వెళ్ళడానికి దేవుడు మార్గాన్ని ఏర్పరిచాడు. కానీ మోషే గారు తప్పు చేసినందుకే కర్రతో మాట్లాడమంటే
కర్రెంట్ వాళ్ళని కొట్టారు. దేనికి కొట్టాడు కదా? వాటర్ రావడానికి, మంచిది వాళ్ళు తాగడానికి. దేవుని కార్యం ఎలా ఉంటాయి? కర్రలో పట్టుకుని పంటలో పైకి మంచిది వచ్చేయండి. కానీ ఆయన తప్పు చేసినందుకే నువ్వు కానాను దేశానికి వెళ్ళమన్నాడు. ఏమైపోయింది ఆయన పరిస్థితి? ఇప్పుడు అంత దూరం, అంత శ్రమపడి వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు తిట్టే మాటలు, వాటిలన్నిటిలో లోబడి అంత దూరం తీసుకొచ్చేటప్పటికి కొంచెం దగ్గరలో మోషే కానాను వెళ్ళావు, ఇక్కడ చచ్చిపోతావు, ఇక్కడే చనిపోతావు. మోషే గారికి ఎంత కోపం రావాలండి? నేను కాబట్టి తీసుకొచ్చాను, ఏదో దేవుడు చెప్పాడు అని అన్నాడా? అని అన్నాడు ఆయన? సరే ప్రభు చి అని అన్నాడా? యేసు ప్రభు దేవుడు లేదు, లోబడిపోయాడు. ఎంత దిగజారిపోయాడు దేవుని పట్ల ఆయన. దేవుని పట్ల ఎంత విధేయతగా ఉన్నాడంటే ఆయన. ఎంత ప్రేమ ఉంటే దేవునితో, ఎంత మధ్య దేవునితో ఐక్యత కలిగి ఉంటే ఒక్కసారి మోసేకు వెళ్ళవనంటే ఎంత బాధాకర విషయం. మన జీవితంలో కూడా ఏదైనా జరిగే సమయంలో జరగకపోతే ఎంత బాధ, ఎంత శ్రమ. ఒక దానికి వెళ్తున్నాము, దాన్ని టార్గెట్ చేసాం, అది వచ్చేస్తుందని నీకు తెలుసు. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి పరిస్థితి అడ్డగోళం అయిపోతే మన స్థితి ఏమైపోతుంది? మన ఆలోచన ఎలా మారిపోతుంది? వాటిలన్నింటినీ మనం ఆలోచించి దేవుని పట్ల విశ్వాసం ఉంది, ఆయన కోపానికి దూరం ఉండి ఆయన విధేయులుగా మన దగ్గర ఉంటే దేవుడు మన పట్ల ఇచ్చే ప్రేమ అమూల్యమైనది, నిష్కలంకమైన రక్తంతో కడిగిన ప్రేమ మనకు ఆయన ఇస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి ప్రేమ మనం పొందుకొని దేవుని పట్ల విధేయత కలిగి దేవునితో మనం నడుచుకొని ఆయన ప్రేమ, ఆయన కృప నిరంతరం మనతో ఉంటుంది కాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.